మాకు సార్ వచ్చినప్పుడే మంచిది, అది మంచిగా లేదు. అప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. రేవంత్ గారు వచ్చినాక మంచిగా లేదు. కళ్యాణ లక్ష్మణ్ అన్నాడు, తులం బంగారం అన్నాడు, బంగారం లేదు. పిల్లవాడు కిట్ అన్నాడు, ఆ కిట్ లేదు. 22,000 పింఛన్ అన్నాడు, అది లేదు. బస్సులలో డ్యూటీకి పోయేస్తే బస్సులలో బస్సు కూడా 9 దాకా బస్సు కూడా లేదు. నైట్ ఆటోకు పోతే మంచో చేయడం మాకు కష్టం అవుతుంది. బస్సులు లేవు, ఏం లేవు, ఏం లేవు. అన్ని సార్ పెట్టినది, ఆడు రేవంత్ గారు పెట్టి నొక్కట్లేదు అంతే. ఆడు వేస్ట్ గాడు, రేవంత్ గాడు వేస్ట్ పడుకోవాడు. అంతకుమించి ఏం చెప్పలేదు. ఆడు మేము మాకు లగ్గమైన సార్ ఇచ్చిన పైసలు తప్పించి ఆడు వచ్చిన కంటే రూపాయి మాకు ఒక్కటి తెలియదు. ఆడపిల్లని గుర్తించి ఏది ఇచ్చింది తెలియదు. అది ఎందుకు మాకు లేని వాళ్ళకి ఇల్లు 5 ఏళ్ళ ఇక తన్నుడు అవుతుంది, అని తన్నుడు అవుతుంది. ఆయనకా ఏ ముఖం పెట్టుకుని వచ్చి అడుగుతాడు, ఏ ముఖం పెట్టుకుని వచ్చి అడుగుతాడు. బస్సులలో మేము రోజు పోతే ఎంత కొట్టుకుంటున్నాం అన్నది మేము ఏం తెలుసు. మేము షాపులలో హాస్పిటల్లో వర్క్ చేస్తాం. వర్క్ చేస్తే పోంగారా ఎంత ఇబ్బంది అవుతుంది. నువ్వు రేటు తగ్గించని ఉంటుంది, ఫ్రీ పెట్టి మమ్మల్ని గుద్దు కదా అవుతుంది. మొగళ్ళనే కాబట్టి ఆడలే కాబట్టి మేము ఎంత కష్టం అవుతుంది పని చేసుకునేటోళ్ళకు. అది ఎందుకు పెట్టిండు, ఏమిటికి పెట్టిండు? ఇట్లాంటి పాలన వస్తుంది అనుకున్నారా? ఈ పాలని కోదండం, అని కోదండం. అది ఎందుకు ఆ నోట్ల మానవాడు దిద్దువాడు.